షిరిడీలో ఒకసారి ఒక భక్తుడున్నాడు. అతడు సాయిబాబాను ఎంతో నమ్మేవాడు. కాని అతని మనసులో ఎప్పుడూ ఒకే ప్రశ్న: బాబా, నేను నిన్ను నమ్ముతున్నాను, అయినా నా కష్టాలు ఎందుకు తీరట్లేదు? ఒకరోజతడు ధైర్యం చేసి సాయిబాబానడిగాడు. బాబా చిరునవ్వుతో అన్నాడు: నీ దగ్గర శ్రద్ధ ఉంది, కాని షబూరీ లేదు. భక్తుడికి అర్థం కాలేదు. బాబా, రెండూ అంటే ఏమిటి అనడిగాడు. అప్పుడే బాబా ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. దీపం ఉదాహరణ. బాబా అన్నాడు: నువ్వొక దీపం వెలిగిస్తావు, కాని గాలి ఊదితే ప్రతిసారి మళ్ళీ వెలిగించకుండా దీని వెలుగు వస్తుందా? భక్తుడు మౌనంగా ఉన్నాడు. బాబా కొనసాగించారు: నన్ను నమ్మడమంటే శ్రద్ధ, ఫలితం వచ్చే వరకు ఓర్పుగా ఉండడమంటే షబూరి. ఈ రెండూ కలిసినప్పుడే నా కృప పనిచేస్తుంది. భక్తుడి మార్పు. ఆ రోజు నుండి భక్తుడు ఫలితాల గురించి ఆలోచించడం మానేశాడు. ప్రతిరోజూ బాబాను నిశ్శబ్దంగా స్మరించేవాడు. ఓర్పుతో తన కర్తవ్యాన్ని చేసేవాడు. కొంతకాలానికి అతని జీవితంలో అకస్మాత్తుగా మార్పులొచ్చాయి. అప్పుడే అతనికర్థమైంది: బాబా ఆలస్యం చెయ్యలేదు, నేను తొందరపడ్డాను. శ్రద్ధ, సబూరి అంటే ఏమిటి? శ్రద్ధ అంటే బాబా నన్ను వదలరు అనే అచంచల విశ్వాసం. షబూరి అంటే ఎప్పుడివ్వాలో బాబాకే తెలుసు అనే ఓర్పు. ఈ రెండూ కలిస్తే సాయిబాబా కృప తప్పక లభిస్తుంది. ఓం సాయిరాం.